పాఠశాల విద్య నడవాలి. పాలకుడు వచ్చినప్పుడల్లా ఒక కొత్త పద్ధతిలో రావడం వల్లే ఇవన్నీ అనర్థాలు అరుగుతున్నాయి. ఎందుకంటే ప్రీ ప్రైమరీ ఉండాలని, ఆ తరగతులు ఉండాలని, అది అంగన్వాడీలో పెడతా అని, అంగన్వాడీలో ఉన్నటువంటి వసతులు ఏంటి, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయుడు ఎవరు, ఇవన్నీ కూడా మనం అంగన్వాడీకి ఉండేటువంటి లక్ష్యం ఏంది, అది కేవలం బాలింతలకు, చిన్నపిల్లలకు, అంటే చంటి పిల్లలకు న్యూట్రిషనల్ సపోర్ట్ కోసం అది పెట్టినటువంటి సిస్టమ్. దాన్ని తీసుకొచ్చేసేసి మనము స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండేటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ పెడతా అని ముందుకొచ్చింది. సరే, ఇటువంటి సందర్భంలో విద్యా కమిషన్ 3 సిఫార్సులు చేసింది. ఒకటేమో ప్రీ ప్రైమరీతో కూడినటువంటి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్తో అంటే ఇంటర్మీడియట్ వరకు ఒక స్కూల్స్, ఇట్లా ఈ రెండింటిని మండలానికి 2 లేదా 3 లేదా 4 అట్లా సుమారుగా 7 స్కూల్స్ ఇటువంటివి స్థాపించి మొత్తం పిల్లలందరినీ కూడా ఆ పాఠశాలకు గ్రామాల నుంచి లేదా వాళ్ళ ఆవాసాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్కి కూడా మహిళా సంఘాలకు బస్సులు కొనేటందుకు లోన్లు ఇచ్చి ఆ మహిళా సంఘాలే ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది. ఆ క్రమంలో ఆ ప్రతిపాదనలు 7 స్కూల్స్ మండలంలో ఉంటే ఇప్పటి వరకు ఒక 30-40 స్కూల్స్ ఉన్నటువంటి మండలంలో స్కూల్స్ అందుబాటులో ఉండేటువంటి విషయము, విద్యకు ఆవాసానికి దగ్గరలో పాఠశాల ఉండాలనేటువంటి ఏదైతే చట్టం చెప్తుందో దానికి భిన్నంగా ఈరోజు కమిషన్ సిఫార్సులు వచ్చినాయి. మరి ఇవన్నీ కూడా మనం ఆ విద్యార్థికి అందుబాటులో ఉంటాయా లేదా అనేటువంటి చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక విద్యాశాఖలో చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ SCERT అనేది రాష్ట్ర విద్యా శిక్షా పరిశోధన సంస్థ. ఇది విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఒక అకాడమిక్ అథారిటీ. ఆ అథారిటీ మొత్తంగా విద్యకు సంబంధించినటువంటి ఒక ఫిలసాఫికల్ ఫౌండేషన్స్, టీచింగ్ మెథడ్స్, మూల్యాంకనం, ఇటువంటి అన్ని విషయాల మీద ఒక సాధికారికంగా సూచనలు చేయాల్సినటువంటి, అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి సంస్థ. ఆ సంస్థలో డైరెక్టర్ తప్ప ఇప్పుడు ఎవరు శాశ్వత అధ్యాపకులు, ప్రొఫెసర్లు ఎవరు లేరు. ఇది ఒక ట్రాజెడీ. అది అక్కడ సుమారుగా 50 మంది అధ్యాపకులు, ప్రొఫెసర్లు వీళ్ళంతా ఉండి వాళ్ళ మేధస్సును ఉపయోగించి రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్యను రూపొందించి అమలు చేయాల్సినటువంటి ఆ SCERT మూలకబడ్డది. తర్వాత మనకు ఉపాధ్యాయులను తయారు చేసే ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలు ఇవి ప్రభుత్వ రంగంలో 4 ఉన్నాయి. డైట్ కళాశాలలని ఇంకొక 10 ఉన్నాయి పాత జిల్లా హెడ్ క్వార్టర్స్లో. వీటిలో ఉపాధ్యాయులను తయారు చేస్తారు, కానీ అందులో టీచర్స్ లేరు, అంటే అధ్యాపకులు లేరు. ఉపాధ్యాయులకు చదువు చెప్పే అధ్యాపక వాళ్ళు ఎవరు లేరు. అంటే అధ్యాపకులు లేకుండా అక్కడ ఉపాధ్యాయులు తయారై వస్తున్నారు. కాబట్టి ఆ ఉపాధ్యాయుడి యొక్క శిక్షణ ఎంత నాసిరకంగా ఉంటుంది, వచ్చిన ఉపాధ్యాయుడి బోధన ఏ రకంగా ఉంటుంది మనం ఆలోచిద్దాం. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి వైఫల్యాలు. అట్లే మొత్తం పాఠశాలలు 25,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలను సూపర్వైజ్ చేయాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడి బోధనను పర్యవేక్షించి మూల్యాంకనం చేసి అతడి బోధన ఎట్లా ఉంది, ఇది మంచిగుందా చెడ్డగుందా, ఏం సవరణ చేసుకోవాలి అనేటువంటి సూచనలు చేయాల్సిన పర్యవేక్షణాధికారుల పోస్టులన్నీ కూడా రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఖాళీ. మనకు 10 జిల్లాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు 33 అయినాయి. అంటే 10 DO పోస్టులు ఉండాలి, కానీ 33 DO పోస్టులు లేవు ఇప్పుడు. ఒక నిమిషం. ఎందుకంటే DOలు లేకుండా ఈరోజు జిల్లా విద్యాశాఖలు నడుస్తుంది. అంటే ఉన్నారు, ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ నడుస్తుంది. అట్లా MEOలు కూడా 600 మండలాలకు 600 మండలాలు ఖాళీగా ఉన్నాయి. MEOలు లేకుండా కూడా పని నడుస్తుంది 20 ఏళ్ల నుంచి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లేరు, అది కూడా పని నడుస్తుంది. ఇట్లా నడుస్తూ ఉండడం వల్లనే ఈ నాణ్యతలో కానీ విద్యార్థుల సామర్థ్యాల సాధనలో కానీ చాలా తేడాలు వస్తున్నాయి. ఇది కాకుండా గురుకులాలు ప్రారంభమైనాయి. గురుకులాలు ఒక 5 రకాల గురుకులాలు ఉన్నాయి. ఎవరి మేనేజ్మెంట్ వాళ్ళది, ఎవరికి సంబంధం లేదు. అది విద్యాశాఖకు కూడా సంబంధం లేదు. చివరికి విద్యాశాఖ ఏం చేస్తుందంటే 10వ తరగతి పరీక్షలు నిర్వహించి ఓ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళను పంపిస్తుంది. అంతేగాని దాని రోల్ ఏం లేదు. అంటే ఈవెన్ SCERT రోల్ కూడా అక్కడ ఏమీ ఉండదు.
తర్వాత